అందరికీ నమస్కారం. నేను మీ మైక్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ 'గుంటూరు కారం'. సో సినిమా ఎలా ఉందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఆ ఎడిటింగ్ ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి, ఆ హీరోయిన్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి అండ్ ఫైనల్లీ ఆ లాగ్ ఏంటి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు? తగిన 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 మీ 24 తగిన 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 68. లిటరల్లీ ఒక సీన్‌లో మహేష్ బాబు విలన్ రివీల్ చేయడానికి తన కార్‌ని తనే పేల్చుకొని నెక్స్ట్ సీన్‌లో మళ్ళా కార్ ఉంటది. దట్ ఈస్ ఎడిటింగ్. జనాలు వర్ ఈగర్‌లీ వెయిటింగ్ టు గెట్ టు నో ద మదర్స్ ఎమోషన్ అండ్ ద మెయిన్ స్టోరీ లైన్. అది కాకుండా మధ్యలో ఏమొస్తది రీల్స్ అంటది, డాన్స్ ఎందుకు? అన్నెసెసరీ షిట్ ఎందుకు మూవీలో? ఏదో 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంటే ఒక అర్థం ఉంటది. 30 మినిట్స్ ఆఫ్ 30 కూడా కాదు. 1 ½ అవర్ మూవీ మొత్తం 1 ½ కూడా కాదు సారీ. 2 అవర్స్ మూవీ మొత్తం ఇదే ఉంటది. 30 అవర్స్ మెయిన్ లైన్ ఉంటదేమో. హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత వర్స్ట్‌గా రాస్తారంటే, అందంగా ఉంటే చాలు, క్యూట్‌గా ఉంటే చాలు. క్యారెక్టర్ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళే క్యారెక్టర్ అయిపోతారు. దట్ ఈస్ త్రివిక్రమ్ రైటింగ్. అవును, ఐ అగ్రీ, శ్రీలీల ఈస్ ఎ గుడ్ డాన్సర్. డాన్స్ బా చేసింది. బట్ దిస్ ఈస్ నాట్ ఢీ షో. ఇట్స్ ఎ ఫిల్మ్, ఎంటర్‌టైనర్. ఫిల్మ్‌లో మెయిన్ థీమ్ కన్నా అడ్డమైన, అవసరం లేని ఎలిమెంట్స్ అన్నీ ఎక్కువున్నాయి. అండ్ కమింగ్ టు సెకండ్ హీరోయిన్ 'అరవింద సమేత' గాని, 'అల వైకుంఠపురం' గాని, అండ్ ఈ మూవీ గాని, ఓ 5 నిమిషాలు ఉంటారు సెకండ్ హీరోయిన్. 'అరవింద సమేత'లో హీరోయిన్ అంటే ఐ మీన్ ఈషా రెబ్బా గాని, అండ్ నివేద ఇన్ 'అల వైకుంఠపురం'. క్యారెక్టర్స్ లెంత్ 5 మినిట్స్‌కి మించి ఉండవు. మరంత మంచి యాక్టర్స్‌ని ఎందుకు తీసుకుంటున్నారు? కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా! అంత చిన్న క్యారెక్టర్ ఉన్నప్పుడు. దట్ విల్ బి సో డిస్‌రెస్పెక్ట్‌ఫుల్. ఏదో 'త్రివిక్రమ్' ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి మీరు కూడా అలా సైన్ చేస్తే ఎలా? క్యారెక్టర్ చూసుకోరా? ఏంటి వచ్చి మందివ్వడం, ఆమ్లెట్‌లేయడం ఇదా మీ క్యారెక్టర్? ఆల్రెడీ 'అజ్ఞాతవాసిలో' ఒకసారి సేమ్ ఇలాంటి రైటింగే చేశారు. మళ్ళీ ఎలా చేస్తారు? ఇది మహేష్ బాబు ఉన్న, పవన్ కళ్యాణ్ ఉన్న, అల్లు అర్జున్ ఉన్న, స్టోరీ బావుంటే జనాలు చూస్తారు. ఆబ్వియస్‌లీ స్టోరీ బావుంది. కానీ లాగ్ ఎక్కువుంది. ఆ మధ్యలో అన్నెసెసరీ ఎలిమెంట్స్ ఎందుకు ఇరికించారు? అక్కడ స్పేస్ లేదు. స్పేస్‌ని ఆయన క్రియేట్ చేసుకొని తీసుకున్నాడు. ఆయన వాడుకున్నాడు. యాజ్ సెడ్ నువ్వు మెయిన్ స్టోరీ లైన్‌ల మదర్స్ ఎమోషన్ యాజ్ ఇట్ ఈస్ చూపిచ్చి ఒక 2 అవర్స్ ఫిల్మ్ చేసినా కూడా ఇట్ వుడ్ హావ్ బీన్ ఆసమ్. ఎందుకంటే ఇట్ హాడ్ స్కోప్ టు గెట్ ద ఎమోషన్. And I think the producer was very overconfident while making this film and even releasing it. ఇప్పుడు మన సినిమా రేంజ్ కి నేను వెళ్ళి వేరే సినిమాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓకే సార్, ఓకే సార్. వస్తున్నాయా లేదా అది మీకు ఎందుకండి? సినిమా బాగుంది నేను చెప్తున్నాను కదా, దాన్ని ఏ రేంజ్ తీసుకెళ్తారో ఫ్యాన్స్ గా తీసుకెళ్ళండి. ఇంతకు మించి నేను చెప్పలేను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. స్టోరీ అనేది ఎక్కడ ఉందా అని ఎత్తుకోవాల్సి వచ్చింది. సినిమా కొంచెం దెబ్బేసాడు. మార్క్ ఏదైతే ఉందో త్రివిక్రమ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ అక్కడ. అని మనం రాత్రి చూసాం దీని అమ్మ అది సినిమా అంటే. ఇప్పుడు మన సినిమా రేంజ్ కి నేను వెళ్ళి వేరే సినిమాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అని మనం రాత్రి చూసాం దీని అమ్మ అది సినిమా అంటే. సినిమా చాలా బాగుంది. మీరు అసలు లాస్ట్ 45 మినిట్స్ అదిరిపోయింది. ఎమోషన్ గానీ, ఫైట్ గానీ, పాట గానీ అన్ని అక్కడే వస్తాయి. ఇప్పుడు ఇన్న కుర్చీ ఆమె నడుము ఆవింది, కుర్చీ మడత పెట్టే పాట గానీ, సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు ఇన్న కుర్చీ ఆమె నడుము ఆవింది, కుర్చీ మడత పెట్టే పాట గానీ, ఈ సినిమాకి 400 టికెట్ ప్రైస్ ఎందుకు భయ్యా? హై కాన్సెప్టా? ఏదైనా కొత్తగా వరల్డ్ క్రియేట్ చేశారా? లేదా సీజీఐ గ్రాఫిక్స్ ఉన్నాయా? లేదు కదా! మరి 400 ప్రైస్ ఎందుకు? వాట్ ఐ థింక్ ఈస్ సినిమా ఉంటదో పోతదో మీకే నమ్మకం లేదు. మీరు బయటకి కాన్ఫిడెంట్‌గా ఉన్నా గూడా 400 పెట్టారంటే స్టార్టింగ్‌లోనే బడ్జెట్ వచ్చేయాలి. మినిమమ్ బ్రేక్ ఈవెన్ అయిపోవాలి. మీకు నమ్మకం ఉంటే 200 పెట్టినా గూడా చూసేటోళ్ళు చూస్తారు. ఒకప్పుడు 250, 200 టికెట్ ప్రైస్ ఉన్నప్పుడే 'సర్లేరు నీకెవ్వరు' చూసారు. 'మహర్షి' చూసారు. ఇదెందుకు చూడరు? ట్రైలర్ చూసినప్పుడు ఐ థాట్ వావ్! 'రమణగాడు' ఆహ్, హైలీ ఇన్‌ఫ్లేమబుల్. ఒక 'గుంటూరు కారం' అంటే ఐ థాట్ ఐ వాస్ ఔట్ ఆఫ్ మై మైండ్ హౌ ఇట్ వుడ్ హావ్ బీన్. బట్ సినిమా చూసాక 'రమణగాడికి' అంత క్యారెక్టరే లేదు. ఇవ్వలేదక్కడ.
ఆయనకి ఛాన్స్ ఉంది. ఆయన యాక్షన్ బాగా చేశాడు. హి ట్రైడ్ వెల్. బట్ త్రివిక్రమ్ రైటింగ్‌లో ఏమో అడ్డమైన షిట్ అంతా ఉంది. క్యారెక్టర్ లేదు. మెయిన్ స్టోరీ లేదు. నిజంగా ట్రైలర్ వాస్ ఫార్ ఫార్ బెటర్ దాన్ ద ఫిల్మ్. ట్రైలర్ చూసి మోసపోకండి. ఒక అన్నెసెసరీ రీజన్ వల్ల ఫైట్స్. ఆ ఫైట్స్‌లో మళ్ళా డీటెయిలింగ్ గూడా లేదు ముందు సినిమాల్లో ఉన్నట్టు. వీటిలో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఫీల్ వస్తుంది, ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తుంది, అన్ని మీకు బాగా రివీల్ అవుతాయి. అద్భుతంగా ఉంటుంది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మనకి. దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారి పాట పాడారు. అలానే దానికి సింక్ అయ్యేటట్టు ఫైట్ పెట్టారు. కానీ ఎందుకు? ఆ ఫైట్‌కి ఏదైనా పెద్ద రీజన్ ఉంటదంటే అది గూడా గాదు. కమర్షియల్. ఎంటర్‌టైన్‌మెంట్. ఇది కృష్ణ గారి లెగసీకే చెడ్డ పేరు. వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ఏజ్ పెరిగే కొద్దీ మనుషులకి ఐడియాస్ తగ్గిపోతాయో లేదో క్రియేటివిటీ తగ్గిపోతదో అర్థం గాదు. ఒకప్పుడు ఆయన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు చాలా ఒక రకమైన కమర్షియల్ షిట్ తీస్తున్నారు. ఒప్పుకోవాల్సిందే. ఒకప్పుడు ఆయన సినిమా గురించి మాట్లాడేవాడు, సంగీతం గురించి మాట్లాడేవాడు. ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు మరి? అంటే ఆయనకే అర్థమైందా జనాలు అవి ఎలాగో చూడరు. నేను ఇట్లా తీస్తేనే చూస్తారు. 'అల వైకుంఠపురం' హిట్. 'అల వైకుంఠపురంలో' బ్లాక్ బస్టర్. సో, ఐ విల్ ఫాలో థట్. బట్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ థట్ కలేజా అగైన్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ థట్ మ్యాజిక్ అగైన్. మీరు కాపీ కొట్టి తీయండి, ఎలాగైనా తీయండి. కానీ మ్యాజిక్ చూపియండి. వి లవ్ థట్. దట్స్ ఇట్.